రోజుల్లో యువత మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సాధారణమైంది. ముఖ్యంగా జిమ్కి వెళ్ళే యువత ఎక్కువగా ప్రోటీన్లు తీసుకుంటున్నారు. కారణం, జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసినప్పుడు కండరాలను నిర్మించడానికి శరీరానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ పౌడర్ వల్ల అనారోగ్యానికి గురవుతారని నిపుణులు చెబుతున్నా వందలు ఖర్చు పెట్టి మరీ ప్రోటీన్ పౌడర్లను కొంటున్నారు. ప్రోటీన్ పౌడర్ సప్లిమెంట్స్ పై హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంకా ICMR తాజాగా కీలక హెల్త్ అలర్ట్ ఇచ్చింది. శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు, బరువును నియంత్రించేందుకు చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా జిమ్కు వెళ్ళేవారు, స్పోర్ట్స్ ఆడేవారి డైట్లో ఈ ప్రోటీన్ పౌడర్ తప్పనిసరిగా ఉంటుంది. మన శరీర నిర్మాణంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఎదుగుదలకు, కణజాల మనుగడకు ఇది చాలా అవసరం. ఎర్ర రక్త కణాల్లో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. శరీరం మొత్తానికి ఇదే ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. మనం తీసుకునే సగం ప్రోటీన్ ఎంజైమ్ల ఉత్పత్తికి అవసరం. ఆహారం జీర్ణం కావడంలో ఈ ఎంజైమ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మరోవైపు శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి కూడా ప్రోటీన్ చాలా అవసరం. హార్మోన్లు సాఫీగా పనిచేయడం, ఆకలిని నియంత్రించడం, బరువును నియంత్రించడం, గాయాలను త్వరగా మాన్పించడం తదితర విధుల్లో ప్రోటీన్లు అవసరం ఉంటాయి. మరోవైపు స్పోర్ట్స్లో గాయాలైనప్పుడు దెబ్బతిన్న కణజాలాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రోటీన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శాకాహారులు కొమ్ము శనగలు, బఠానీలు, సోయాబీన్స్, బాదం, గోధుమలు, నువ్వులు, గుమ్మిడి గింజలు, అవిసె గింజలు ఆహారంలో భాగంగా తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది. డైరీ ఉత్పత్తుల నుంచి కూడా ప్రోటీన్ వస్తుంది. మాంసాహారులకైతే గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవచ్చు. వీటిలో ప్రోటీన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ అందరికీ అవసరం, దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్కొక్కరికి ఒక్కోలా ప్రోటీన్ అవసరం అవుతుంది. వయసు, శరీర బరువు ఆధారంగా ఎవరికి ఎంత ప్రోటీన్ అవసరమో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఉదాహరణకు 65 కేజీల బరువు ఉండే వ్యక్తి రోజుకు 54 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 55 కేజీల బరువు ఉండే వ్యక్తి 46 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. గర్భంతో ఉండే మహిళలు 4వ నెల తరువాత 46 గ్రాములకు అదనంగా మరో 9 గ్రాముల ప్రోటీన్ను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. చివరి 3 నెలలు 22 గ్రాముల ప్రోటీన్ను అదనంగా తీసుకోవాలి. 6 నెలల వరకు వయసున్న చిన్నారులకు రోజుకు 8 నుంచి 8.5 గ్రాముల ప్రోటీన్ అవసరం. 6 నుంచి 12 నెలల చిన్నారులకు 10 గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి. శ్రమతో కూడుకున్న వ్యాయామం చేసేవారికి ప్రోటీన్ ఎక్కువగా అవసరం అవుతుంది. డైరీ ఉత్పత్తులు తీసుకొని శాకాహారులు కూడా ప్రోటీన్ అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. క్యాన్సర్ రోగులు, పోషకాహార లోప బాధితులు, కాలిన గాయాలైన వారు ప్రోటీన్ను ఎక్కువగా తీసుకోవాలి. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు కూడా శరీర బరువును తగిన విధంగా ఉండేలా చూసుకునేందుకు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. కిడ్నీ వ్యాధులు ఉండేవారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదు. ప్రోటీన్ వారి అనారోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది. ఎందుకంటే కిడ్నీలు ప్రోటీన్ను శరీరం నుంచి బయటకు పంపించలేవు. మరోవైపు మెటబాలిక్ రుగ్మతలు ఉండే పిల్లలు కూడా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ప్రోటీన్ సప్లిమెంట్లను ఎక్కువ మొత్తంలో రోజు తీసుకుంటే కాలేయం దెబ్బతినే ముప్పు ఉంటుంది. అందుకే ఆహారంలో భాగంగా ప్రోటీన్ను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమందిలో కిడ్నీలో రాళ్లు పేరుకోవడం, కాల్షియం నిల్వలు పెరగడం, రక్తం సమతుల్యం దెబ్బతినడం లాంటి అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ముప్పు ఉంది. వైద్యులను సంప్రదించకుండా ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటే ఈ దుష్ప్రభావాలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.